ఈనాటి ఆరాధన కార్యక్రమంలో ప్రభు ఇంతవరకు మనకు తోడయండి నడిపించాడు. పాటల ద్వారా ప్రభు మహిమ పొందాడు. మరి ఆయనను ఆరాధించడం ద్వారా కూడా ఆయన మహిమ పొందాడు. ఆయనను ఆరాధించడం ద్వారా మనమందరం కూడా సంతోషించాం. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. మరొక కీర్తన 16వ కీర్తన అంటాడు, 11వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు కీర్తనకారుడు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు. చెప్పండి పడదాం మనందరూ కూడా. ఎక్కడ ఉంది అని అంటే సంతోషం ఎక్కడ ఉంది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానం వెతక నాకు దొరికేదని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం వెతక నాకు దొరికేదని. జగమంతా వెతికాను, జగమందరిని అడిగాను, జగమంతా వెతికాను, జగమందరిని అడిగాను, చివరిగా నీలోనే కనుగొన్నాను. చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడయ్యా యేసయ్యా, చివరి నీవేనయ్యా, నిన్ను చేరినానా. చివరి నీవేనయ్యా, నిన్ను చేరినా. దేవునికి స్తోత్రం. సంతోషం అనేటువంటిది ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. లోకములో అక్కడక్కడ సంతోషం కలుగుతుంది. బట్ ఇట్ ఈస్ టెంపరరీ. తాత్కాలికమైన సంతోషం. ఒక బంగారం వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, సంతోషం. ఒకవేళ ఒక వారం 15 రోజుల తర్వాత తమ్ముడు ఎత్తుకుపోయాడు అనుకోండి, ఏమైపోద్ది? సంతోషమైన విచారం అయిపోద్ది. అందరితో చెప్పుకుంటాం, ఎలాగైపోయింది అలాగైపోయింది. కానీ మరి దేవుని సన్నిధిలో దొరికే సంతోషాన్ని ఎవరు కూడా అపహరించలేరు. నిత్యము సంతోషమే మనకి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దొరికే సంతోషం నిత్యమైనటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా. మరి ఈరోజు మన ఆరాధన కార్యక్రమంలో చక్కని ఆరాధన చేయడానికి దేవుడు మనకి పట్ల కృప చూపించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంలో పెడతాం. ఇది ముఖ్యమైనటువంటిది. ఈ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది, నా బాధలు నాకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. చదవబడినటువంటి వాక్యం పేతురు, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తం. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, మరొకసారి పాదాల వరకు వస్తున్నాను. నీ దినని ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. గొప్ప నీ నామాన్ని గురించి కీర్తించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మాకెంతో ఆనందం. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలెంత వరకు పాటల ద్వారా నిన్ను కీర్తించారు ప్రభువా, వాయించడం ద్వారా నిన్ను ఘనపరిచారు ప్రభువా, స్తుతులు చెల్లించడం ద్వారా మా తండ్రి నిన్ను ఘనపరిచారు తండ్రి. అందరినీ దీవించండి. నీ పాదాల బట్టి నీ సేవకుడిగా మనవి చేసుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగం ధ్యానం చేయబోతున్నాం. మీ ఆత్మను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పైన కుమ్మరించము తండ్రి. నీకు స్తోత్రములు నాయనా.
వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, అనుసరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము తండ్రి. నీ సేవకులను నీ శిలువ చెంతను మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడుతున్న నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే, అయితే అంటున్నాడు. అయితే మరి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. We are called by God. దేవుని చేత మనమందరము పిలువబడినటువంటి వారు. ఎంత భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. అయితే ఆ పిలువబడినటువంటి వారిని ఎక్కడి నుంచి దేవుడు పిలిచాడు? మనందరినీ పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. పిలిచాడా? మరి నిన్ను పిలిచాడా? దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అయితే మీరు పిలవబడ్డారు. ఎక్కడి నుంచి పిలవబడ్డారు? చీకటిలో నుండి పిలవబడినటువంటి వారు మీరు. వెలుగులో నుండి పిలవబడినటువంటి వారు కాదు. గొప్ప స్థితిలో నుండి పిలవబడినటువంటి వారు కాదు. జ్ఞానులని చెప్పేసి పిలవబడినటువంటి వారు కాదు. బలవంతులకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. మీ వెనకాల చాలా జనాంగం ఉన్నారని దేవుడు మిమ్మల్ని పిలవలేదు. అందుకనే మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఓ సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో ఈ లోకరీతిని జ్ఞానవంతులైనటువంటి మిమ్మల్ని, మీరు జ్ఞానవంతులను దేవుడు మిమ్మల్ని పిలవలేదు. కనులంటే గొప్పవారికి మిమ్మల్ని దేవుడు పిలవలేదు. గొప్ప వంశానికి చెందినటువంటి వారిని మిమ్మల్ని పిలవలేదు. కానీ ఏ శరీరం కూడా దేవుని యొక్క అతిశయింపకుండానట్లు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఘనమైన వాడిని, నేను మంచి వంశానికి చెందినటువంటి వాడును, నేను బలవంతుడని ఏ శరీరంతో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని ఎదుట అతిశయించకుండా ఉండడానికి, జ్ఞానులు అనబడినటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకములో నుండి వేరు వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. యేసుని ఎదిగినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, దేవుణ్ణి స్తుతించే వారిని చూస్తూ ఉంటే చాలా మందికి ఎలా కనబడుతుంది? వేరు వారిగా కనబడుతూ ఉంటారు, విసుగుగా కనబడుతూ ఉంటారు. మేము ఆ రోడ్డు మీద రాజుబాబు గారు కుమారమ్మ గారి ఇంట్లో అద్దెకుంటున్నటువంటి సమయంలో మా ఇంటి దగ్గర ఒక విధవరాలు ఆవిడ ఉండేది. దేవునికి స్తోత్రం. ఈ విధవరాలు ఫలితాలు అంతగా చేసుకోలేదు. కానీ మాతో పాటు మాకు కలిగింది పెడితే తిని ఆవిడ తెల్లవారుజామున 3 గంటలు వేసి ప్రార్థన చేస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేస్తుంటే కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఏంటిది నిద్ర లేకుండాను అని అనిపిస్తుంది. మాకు ఆనందం. ఆ తల్లి గారు ప్రార్థన చేస్తుంటే ఆవిడే సత్యవతమ్మ గారు అనేటువంటి వృద్ధులు తెల్లవారుజామున వచ్చి స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అందరి కోసం ప్రార్థన చేశారు. ఈ ఊర్లో ఆమె ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. చెప్పడం సార్, ఆమెకు దేవుని దగ్గర ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు దాచించాడు. అందుకని అన్నాడు, మీరు ఏ స్థితిలో నుంచి మొదట పిలువబడ్డారు అని అంటే, మరి చీకటిలో నుండి పిలువబడ్డారు. చీకటి అనగా పాపము, చీకటి అనగా మరి కలవరం, చీకటి అనగా లేవి. అలాంటి స్థితిలో నుండి మీరు చీకటిలో నుండి ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఆయన అంటే ఎవరు? యేసయ్య మిమ్మల్ని పిలిచాడు.
జ్ఞానులని పిలవలేదు, గొప్ప వంశం వారిని పిలవలేదు, కరులని మిమ్మల్ని పిలవలేదు, బలవంతులని మిమ్మల్ని పిలవలేదు. కానీ ఏం చేశాడు? చీకటిలో ఉన్నటువంటి మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. రండి యేసుని యొద్దకు, ప్రియులార మీరు రండి యేసుని యొద్దకు. రండి. నీవు పిలబడినవా యేసయ్య నిన్ను పిలిచాడా అనే నమ్మకం నీకుంటే, ఏ స్థితిలో ఉంటే నిన్ను పిలిచాడు అని అంటే, చీకటిలో ఉంటే. చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మా ఇలా నడిచేస్తారా? చుట్టూ నడిచినట్టు ఏం చేస్తారు? పడుకోవడం జరుగుతూ ఉంటది. చీకటిలో ఉన్నవాడు తడువులు ఆడుకుంటారు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది గొప్పదో, ఏది పనికిరాందో తెలియదు, ఏది మంచో, ఏది చెడ్డ తెలియదు. చీకటిలో తడువులు ఆడుకుంటారు. కనబడిందా నల్ల బంగారం అనుకుంటారు. ఎందుకని? ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం. గుడ్డితనం ఈ కళ్ళ గుడ్డి కాదు, ఆత్మ సంబంధ నేత్రం మూయబడింది. కాబట్టి యేసు ప్రభు సువార్త వినబడుతుంటే అది ఎవరు కూడా మనం కాదులే. యేసయ్య పాటలు వినబడుతుంటే అది ఎవరు మనం కాదులే. చూసారా? కాబట్టి మీరు చీకటిలో తడువులాడుకుంటూ ఉంటే, ఏ వస్తువు ఎక్కడుందో మీకు తెలియని పరిస్థితుల్లో ఉంటే, ఎవరికి మనం నమస్కరించాలో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో, ఎవరి వల్ల రక్షణ కలుగుతుందో నీకు తెలియకుండా ఉంటే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను యేసయ్య పిలిచాడు. రండి అని ప్రభు పిలిచాడు. చీకటిలో ఉన్న మిమ్మల్ని ఎక్కడ పిలిచాడు? తన వెలుగులోనికి పిలిచాడు. చీకటికి వెలుగుకున్నటువంటి వ్యత్యాసం ఏంటో చూడండి. చీకటిలో గడుగులాడే మనల్ని వెలుగులోకి పిలిచాడు. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైనటువంటి గట్టిగా చప్పులు కొడుతూ ఉంటారండి. వెలుగులు చాలా వెలుగు ఉంటాయి. మినుగుడు పురుగులు మీరు చూసారా రాత్రి టైంలో? అది కూడా వెలుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా 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 వెలుగుతూ ఉంటుంది మినుగుడు. రాత్రి చీకటి అలాగలా అంటారు. కానీ దాన్ని పెట్టి వంట చేసుకోగలవా? చేసుకోలేము. ఆ తర్వాత పెద్ద పులి లాంటిది ఉంటుంది అడవిలో వెళ్ళేవాడికి. ఆ పెద్ద పులి కళ్ళు కూడా ఎలా కనపడదంటే లైట్లు కనపడుతుంది. లైట్ అనుకుని ఎవరు ఉంటున్నారు అది వెళ్ళేదనుకోండి, అయిపోయింది మన పని. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏ వెలుగులో పిలిచాడో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కెరసనాయి పుట్టి వెలిగించామనుకోండి, ఆ దీపం ఎప్పటి వరకు ఉంటది? అందరూ సముద్రంతో మనకి ఎరుగుతుంది. ఆ సముద్రం పోయి అయిపోయింది అనుకోండి, అంతే సంగతులు. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి, ఈ మైక్ పనిచేస్తుంది, కరెంటు పోయింది అనుకోండి, ఏమీ లేదు, వెలుతురేమీ ఉండదు. అలాంటిది ఇది కరెంట్ ఉన్నంత వరకే ఇది వెలుగుతూ ఉంది. మరి ఆ దీపము చదువున్నంత వరకే వెలుగుతూ ఉంది. అది తాత్కాలికమైన వెలుగు. ఇప్పుడు చూడండి, ఇదంతా బయట వెలుగుగా కనబడుతూ ఉంది. కారణం ఏంటి? సూర్యుడు. దేవునికి స్తోత్రం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? వెలిగిస్తా ఉన్నాడు. సాయంత్రం 6 అయిపోయింది అనుకోండి, కనబడతాడా సూర్యుడు? ఆయన లేడు. సూర్యుడు వెళ్ళిపోయాడు. సూర్యుడు ఉన్నంత వరకే వెలుగు ఉంటుంది. విషయాన్ని గమనించాలి. ఆ సూర్యుడు పోతే ఇంకా వెలుగు లేదు. మబ్బు వచ్చేస్తే ఇంక వెలుగు కనబడదు. అలాంటి వెలుగు కాదు యేసు ప్రభువు నిన్ను పిలిచింది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఎలాంటిదో యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది.
నిజమైన ఆ వెలుగు ఏమని పేరంటే నిజమైనటువంటి వెలుగుది. ఇది నిజమైన వెలుగు కాదండి. ఈ వెలుగు నిజమైనది కరెంట్ ఉంటేనే వెలుగుతుంది. ఆ దీపం కూడా వెలుగు నిజమైనది కాదండి, కిరసనాలు ఉన్నంత వరకు వెలుగుతుంది. పెట్రోల్ మార్క్స్ లైట్ వాడేవాళ్ళం చాలా కాలం క్రితం. ఆ పెట్రోల్ మార్క్స్ లైట్లకి ఎన్నో ట్యాంక్ ఉంటుంది, అందులో కిరోసిన్ వేయడానికి. మళ్ళా అందులో ఒక భాగంలో గాలి పడతారు పంపుతో, ఆ గాలి ఉన్నంత వరకు అది వెలుగుతూ ఉంటుంది. మరి ఆ కిరోసిన్ ఉన్నంత వరకు కూడా వెలుగుతూ ఉంటుంది. మరలా దానికి గ్లాసులు ఉంటాయి, చుట్టూ అద్దాలాగా చక్రం ఉంటుంది. ఆ తర్వాత పైన ఏదో ఉంటుంది, దానికి ఏదో ఒక క్లాత్ లాంటిది, నెట్ లాంటి దాన్ని కడతారు. కట్టిన తర్వాత వెలుగుతారు, బాగా వెలుగుతూ ఉంటుంది. అయితే కొంతసేపటికి అది ఆరిపోయింది. ఏం కాలేదు, కిరసనాలైతే ఉంది, బాగానే ఉంది, మ్యాంట్లో కూడా బాగానే ఉంది, గాలి కూడా ఉంది, ట్యాంక్ అక్కడ లీక్ ఉందంటే అది కూడా లేదు, అన్ని బాగానే, గ్లాస్ బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. కానీ చూస్తే దానికి ఒక నిప్పుల నట్టులా ఉంటుంది. ఆ నట్టుకి చిన్న సూదుగా ఉంటుంది. అది పోతే ఆ ట్యాంక్ రాకపోతే ఆ మ్యాంటలకి చెమ్మకపోతే కదా ఎంత పిండి అయినా లేకపోతే ఎనగలదు. దేవుని ప్రియులను గమనించండి. ఎందుకన్నా నిజమైనటువంటి వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగుని ఇప్పుడు మనం చెప్పిన వెలుగుని కూడా తేడా ఏముందో ఒకటి చెప్పబడుతుంది. చూద్దాం. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తా ఉంది. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. మన మధ్య చిన్న సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ బిడ్డ జీవితాన్ని వెలిగించింది. తన్నే కాదు, తన కుటుంబం అంతటిని, తల్లిని, తండ్రిని, తన చెల్లిని, తమ్ముడిని కూడా వెలిగించింది. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ వెలిగించబడిన వారు కొంతమంది ఉన్నారు. ఆ కుటుంబం వెలిగించబడింది. నేను వెలిగింది, నేనే దానికి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నిజమైన వెలుగును వారు ఆశ్రయించారు కాబట్టి ఆ వెలుగు వారి జీవితాన్ని వెలిగించేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్యని వెలిగించాడా, నీ కుటుంబాన్ని వెలిగించాడా, నీలో ఉన్న సంతోషం శాశ్వతంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక్కలో సంతోషం, ఎప్పుడు సంతోషం? ఎల్లప్పుడూ సంతోషమే. దేవునికి స్తోత్రం. ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, ఈ సంతోషము నీకు కావాలన్నా, నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు రమ్ము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నిజమైనటువంటి వెలుగు దగ్గరకు వస్తే నిజమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు. ఈ సంతోషం మీ దగ్గర నుండి ఎవరు తీసివేయలేరు. గట్టిగా చెప్పడం కూడా ఒకసారి. ఇచ్చినటువంటి ఆనందం లోపల ఉంది. అది నిజమైన వెలుగు. అది యేసయ్య వెలిగించిన వెలుగు. అది ఎప్పుడు కూడా ఏం చేయదు, మారిపోదు. అలాంటి ఆనటువంటి సంతోషం నీకు కావాలంటే ఏం చేయాలి? యేసయ్యను నీ జీవితంలోకి చేర్చుకుంటే శాశ్వతమైనటువంటి సంతోషం నీలో ఎప్పుడు ఉంటుంది. పొద్దున్న కలిగి రాత్రికి పోయేది కాదు, మధ్యాహ్నం ఉండి మరి పొద్దు పోయిన తర్వాత ఆరిపోయేది కాదు. సంతోషం ఎప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉన్నా లేకపోయినా, పోయినా వచ్చినా సంతోషమే. దేవునికి స్తోత్రం. ఎవరికంటే నిజమైనటువంటి ఆ వెలుగైన యేసు ప్రభుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటది. దేవునికి స్తోత్రం. పరీక్ష ఫెయిల్ అయిపోయింది అనుకోండి, పరీక్ష ఫెయిల్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే గురుకులు ఉంటాయి కదా, గురుకులు. ఎందుకని ఫెయిల్ అయిపోయాం కాబట్టి గురుకులు తాగేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఫెయిల్ అయినా సరే నువ్వు సంతోషిస్తావు. ఎప్పుడంటే దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు
లేకుండా ఏమీ జరగదు. ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను వెలిగించే దేవుడు ఉన్నాడు, అది శాశ్వతమైనటువంటి వెలుగు ఆయన నాకు ఇచ్చాడని నీవు ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పెట్టిండా మేమున్నా లేకపోయినా సంతోషమే. అర్థమైందండి? పెద్ద మేడున్నా చిన్న గుడిసున్నా సంతోషమే. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ అందుకంటాడు ప్రభువునందు ఆనందించండి అన్నాడు. అందుచేత యేసయ్య నన్ను పిలిచాడు అన్నటువంటి మనల్ని కూడా ఎక్కడి నుండి పిలిచాడు? చీకటిలో తడుములు ఆడుకుని నెమ్మది లేనటువంటి, సమాధానం లేనటువంటి, రక్షణ లేనటువంటి, ఆనందం లేనటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను పిలిచాడు. ఎక్కడికి? వెలుగులోకి. ఏ వెలుగది? శాశ్వతమైన ఆశ్చర్యమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. అవునా? పిలిచాడా? దేవునికి స్తోత్రం. అయితే పిలిచినటువంటి మీరు ఏం చేస్తా ఉన్నారు? ఆయన దగ్గరికి పిలిచాడు. అమ్మా రా అమ్మా, అయ్యా రా బాబు అని దేవుడు నిన్ను పిలిచి రక్షించాడు. నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం చిందించాడు, నీకు రక్షణ వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పిలిచినటువంటి దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు పిలిచాడు? ఆయన పిలవడానికి గల కారణం మనకి పిలవడం మాత్రమే కాదండి, మనకి గొప్ప పేర్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏం పేరు పెట్టాడు? గొప్ప పేర్లు పెంచాడు. పేర్లు అక్కడ ఉన్నాయి, 4 పేర్లు ఉన్నాయి. ఏమని పేర్లు ఉన్నాయో చూద్దాం. చీకటిలో నుండి మరి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అందుకని ఆయన మిమ్మల్ని ఏమంటున్నాడు? ఏర్పరచబడినటువంటి వంశముడు. ఎంత గొప్ప వంశం! పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. మరి ఆ మాట చెబుతూ ఇక్కడ చేరినటువంటి వారి గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది రక్షించబడిన వారు ఉన్నారు, ఎంతో మంది మరి నీ ప్రభు పేరు పెట్టుకున్న వాడు ఉన్నారు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఎంతమంది? కొందరే. వాక్యం ఉంది, నీ ఆయన కృప లేకుండా ఎవడు కూడా ఆయన దగ్గరికి రాలేడు. శుక్రవారం రాత్రి కూడా కొద్ది మందిగా మేము మందిరంలో చేరి మరి దేవుని నామంలో ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిలువబడిన వారు 300 మంది ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు ఎంత? 100 మంది మాత్రమే. దేవునికి స్తోత్రం. పేర్లు పెట్టి పిలుస్తుంది. మొదటి పేరేంటి? ఏర్పరచబడిన వంశం, చోజన్ పీపుల్. ఏర్పరచబడినటువంటి వంశం మీది. 2 రాజులైన యాజక సమూహం, రాయల్ పీపుల్. పిలువబడినటువంటి వారు రాజులైన యాజక సమూహం మీరు పిలుస్తూ ఉన్నాడు మనల్ని. 3వది you are the holy people. మీరు పరిశుద్ధులు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీ గుండెల మీద చేసుకుని నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, ఇంకా నాలో పాపం వెంటాడుతూ ఉన్నా, పాపంలో నేను దిగిపోయి ఉన్నానా, నేను పరిశుద్ధుడిగా ఈ సమయంలో ప్రభు వస్తే ఆయనతో పాటు నేను ఆయన రాజ్యంలోకి వెళ్ళగలనా? ప్రశ్నించుకుందాం. 3వది పరిశుద్ధ జనం, ద హోలీ నేషన్ అని పిలిచాడు దేవుడు. 3వది. ఇక 4వది, మనం అందరం ఎవరు అంటే దేవుని సొత్తు. అందుకని అంటాడు చోట, ఇశ్రాయేలు నిన్ను ముట్టిన వాడు నా బతుకును ముట్టిన వారితో సమానం. మీరు నా పిల్లలు, నా జనులు. మీరు చూసారా? దేవుని సొత్తు మీరందరూ కూడా అంటున్నాడు. ఏమి ఇచ్చాడు? కొన్నాడు, కనుకోవచ్చు. అదే పేతురు పత్రికలో కనబడుతున్న 18వ వచనం చూద్దాం. మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా బంగారముల వంటి క్షయ వస్తువుల చేత దేవుని చీకటిలో నుండి, పాపముల నుండి మిమ్మల్ని విమోచించలేదు అంటున్నాడు. ఎన్ని బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల చేత దేవుడు మిమ్మల్ని విమోచించలేదు, కానీ
వెండి బంగారముల వంటి అలాంటి వస్తువుల చేత మనల్ని విమోచించలేదు, డబ్బు పెట్టి మనం విడిపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అమూల్యమైన యేసు రక్తం. యేసు రక్తం ఎలాంటిదంటే అమూల్యం, అంటే వెలకట్టలేనటువంటి రక్తం అయింది. దేవునికి స్తోత్రం. మనిషి బాగోలేనప్పుడు రక్తం ఎక్కించాలంటారు. ఒక్కో బాటలో ఒకవేళ 1500 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, కానీ యేసు రక్తానికి వెలకట్టల. చప్పట్లు కూడా దేవుడు మనం కనపడతాం. అలాంటి రక్తము చేత నిన్ను నన్ను కూడా ఆయన పవిత్రపరిచాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యోహాను మొదటి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినట్లయితే సహవాసము కలవారమైన యేసుతో అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవులందరినీ కూడా ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది యేసు రక్తం. అందుకని ఆ యేసు రక్తం ఎలాంటిదంటే మరి చెప్పబడినటువంటి రీతిగా మనం చూసాం. అమూల్యమైనది ఆ యేసు రక్తం. రెండోది ఏంటంటే దోషమైనది రక్తం. మూడోది కళంకము లేనటువంటి రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. గట్టిగా చెప్పకూడదు. దేవుని ప్రియులారా, అమూల్యమైనటువంటి మరి పవిత్రమైనటువంటి నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుచేత తన స్వరక్తం ఇచ్చి మనల్ని పాపము నుండి చీకట్లో నుండి విడిపించి పరిశుద్ధులుగా దేవుడు మన జీవితాన్ని మార్చాడు. కాబట్టి మనకు ఆ పేరు పెట్టాడు, ఏర్పరచబడినటువంటి వంశం. 2 రాజులైన యాజక సమూహం. 3 పరిశుద్ధ జనము. 4 దేవుని సొత్తైన ప్రజలు. మీరు అందరూ నా సొత్తు అంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు నా సొత్తు. నా సొత్తుని ఎవరైనా అపాలించుకోవద్దు. ఊరుకుంటావా? మన జేబులో ఉన్నటువంటి పెద్ద సకలంలో లాక్కు పట్టుదల ఊరుకున్నా ఎక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగా మనం ఆయన సొత్తైనటువంటి వారు. మనల్ని ఎవరైనా హింసించినా, మన మీద నిందలు వేసినా, మన అబద్ధంగా మన మీద చెడ్డ మాటలు పలికినా మీరేం చేయాలి? సంతోషించండి, పరలోకంలో మీ పదం అధికమవుతుందన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత అలాంటి మనల్ని అంతగా ఎందుకు పిలిచాడు? కారణం పిలవబడిన మనం ఏం చేయాలా అనేటువంటి దాన్ని అక్కడ ఒకసారి మనం చేయబడినటువంటి ఆశ్చర్యకరమైన విలువలోనికి మిమ్మల్ని మనల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయమును అదండి. మనల్ని ఎందుకు పిలిచాడంటే నీ గొప్పతనాన్ని చెప్పుకునే అంటే ఏంటంటే, చాలా మంది మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఫ్లెక్సీలో రెవరెండ్ మీ ఆశీర్వాదం అని ఆ ఫ్లెక్సీలో పేరుగా ఇక్కడి నుంచి ఆ పై వరకు కూడా ఫ్లెక్సీలో వేయడం జరుగుతుంది. పేరు రెవరెండ్ బి ఆశీర్వాదం. యేసు ప్రభువు లేదు అక్కడ. ఎవరిదే? నా గొప్పతనం. అలా ఈ రోజుల్లో దైవజనులను పేరు పెట్టుకున్నటువంటి వారిని ఏం చేస్తుంటే పేద ప్రేక్షకులు పేరు పెట్టేసి గొప్పగా అభినందిస్తూ రాస్తూ ఉన్నారు. అయితే మనం అలాగే చెప్పుకోవడానికి, ఈ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి పిలవలేదు. ఎందుకు పిలిచాడంటే మరి మిమ్మల్ని పిలిచినటువంటి వారి యొక్క గుణాతిశయం. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంటే గుణము కలిగిన వాడు, గుణహీనుడు కాదు, గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు. ఆయనకున్న గుణాలలో ప్రధానమైనటువంటి గుణం ఏంటో చెప్పండి? ప్రేమ. గట్టిగా చెప్పకూడదండి. ప్రేమ కలిగినటువంటి దేవుడు గుణం ఆయనకున్నటువంటి గుణం. ఆయన గుణాన్ని మీరు ఏం చేయాలా? చటించుడి
ప్రాచుర్యపరచడానికి ఎవరు నోటి మాటలతో చెప్పడం కాదు, నువ్వు కూడా చూపించాలా గుణం. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఆ యేసయ్య గుణాన్ని ప్రాచుర్యపరచాలి. నువ్వు చెప్పుకోవడం కాదు, నిన్ను చూసినటువంటి వారు, నీ సహవాసం ఎదిగినటువంటి వారు ఆ బిడ్డ ఎంత ప్రేమండి బాబు, భద్రత ఉంటే తీసుకెళ్ళి మరి అక్కడ మంచి వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి, నేను దిక్కుమాలిన స్థితిలో ఉంటే నన్ను ఎంతో కరుణించారని నీ గురించి చెప్పారంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే ప్రేమించేటువంటి గుణమండి. అందుకనే యోహాను సువార్తలో అంటాడు, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన ప్రేమ ఎలాంటిదంటే మరి ఎంత ఎత్తు చెప్పలేదు, ఎంత లోతు చెప్పలేదు, ఎంత వెడల్పు కూడా మనం చెప్పలేము. అలాంటి వెలకట్టలేనటువంటి, కొలతలు లేనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. నీవు కూడా అలాగే ఉండాలా. ఒక్క వచనాన్ని యథావిధిగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఇలా అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరిగా ప్రేమించుకోరని అన్నాడు. ఎంత గొప్ప మాట. యేసయ్య నిన్ను ప్రేమించాడా? నన్ను ప్రేమించాడా? ప్రేమించాడు. నేనేమనుకుంటాను, పౌలు గారు చెప్పినట్టుగా పాపులందరిలో కూడా నేను మొట్టమొదటి వాడని, ప్రధాన భార్యని, దుర్మార్గుడని, రక్షణ లేనటువంటి వాడు, చీకట్లో తడుపుకునేటువంటి వాడు, అలాంటి స్థితిలో వాడు నన్ను ప్రేమించి చీకట్లో ఆశ్చర్యకరమైన చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. నీవు నేను కూడా ఆ యేసయ్య కూర్చున్నటువంటి సాక్షులుగా నిలబడి ఉండవలసినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభువును ప్రేమించి మనం ప్రేమించినటువంటి జ్ఞాపకం చేసుకుంటాం. మనం చేయవలసింది ఏంటంటే ఆయన పేరున పేద ప్రేక్షేసి పెట్టనక్కర్లేదు. ఏం చేయాలంటే ఆయన ప్రేమను ఏం చేయాలి? ఆ కుష్ఠరోగి వస్తే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగితే యేసయ్య ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడా? చెయ్యి చాపి ఇంకా కుష్ఠరోగిగా ఉంటున్నాడు. కబుర్లు చెప్పలేదు. మనం ముందు కబుర్లు చెప్తాము, కుమారుడు ప్రభువాను మరణించు ఆయన అని చెప్పి మరి ప్రభువుని అడిగినప్పుడు నేను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు కృష్ణుడు. అంటే నా భార్యకి నేనంటే ఇష్టం ఉండదు, నా పిల్లలకు నేనంటే ఇష్టం లేదు, నా బంధువులకు నేనంటే ఇష్టం లేదు, దేని గురించి నా కష్టాల గురించి ఎవరికి ఇష్టం లేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పాడు. అప్పుడు ప్రభు నాకు ఇష్టమేనయ్యా అని అనలేదు. ఆయన ఏమన్నాడు? కనికర పడ్డాడు. అతను చూసి తన చెయ్యి అతని మీద చాపి అతన్ని ముట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దాంట్లోనే ఉంది అర్థం. ముట్టుకోవడం అంటే ఇష్టం. పుస్తకం వచ్చాడు, దూరంలో ఉంటున్నాడు అని దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం మనం ఇలా చేసి అంటే అర్థం ఏంటి? ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెయ్యేసిన తర్వాత వాడిని ముట్టుకొని చెప్పాడు మాట ఏంటి? ఇష్టమే నీకు శుద్ధుడు. క్రియలు లేని మాటలు కావు, క్రియలతో కూడిన మాటలు కావు. మాట వెనకాల క్రియల ముందు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య ప్రేమను కలిగి లోకంలో సాక్షులుగా ఉండి ఆ దేవుని గణపరిచి ఆయన దేవుని పొందుకుందాం. దేవుడి వాక్యం మన కోసం దీవించుగాక. ఆమేన్. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి తండ్రి మంత్రములను కొట్టి అవకాశం నాకు ఇచ్చారు. వందనాలు తండ్రి. ఈ దైవజనులకు నీ యొక్క స్వరం ఇచ్చి
కూరగాయలైన వాక్యం చెప్పినందుకు వందనాలు తండ్రి. సేవకులకు ఆరోగ్యం ప్రసాదించండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి. కుటుంబం పైన, బిడ్డల పైన, సంఘం పైన నైనా ఈ కృపలను కుమ్మరించి ఒక్కొక్కరిని పేరు పేరు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు చదువు